డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇప్పుడు వేణు వెరీ హ్యాపీ ఏంటంటే ఒక రూమ్ మొత్తం శాలువాలు ఉంటాయి, ఒక రూమ్ మొత్తం 100 అవార్డులు తీసుకున్న సినిమా అది. నేను చూసినప్పుడల్లా చాలా నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జై సినిమాతో ట్రావెల్ చేసాం, ఇద్దరం కలిసి జగడం సినిమా చేసాం, ఇద్దరం కలిసి జబర్దస్త్ చేసాం, ఇద్దరం కలిసి అదిరిన్ చేసాం, ఇద్దరం కలిసి కామెడీ స్టార్స్ చేసాం, ఏదైనా ఇద్దరం చేసేవాళ్ళం. ఇప్పుడు తను డైరెక్టర్ అయ్యాడు, నెక్స్ట్ నేను చేస్తున్నాను అనమాట. అది కలిసి అలా ఉంటుంది. అంటే నేను ఎందుకు కంపేర్ చేశానంటే శివప్రసాద్ గారు మాట అన్నారని మీరే అన్నారు ఇందాక, వేరే ఇంటర్వ్యూలో విన్నాను. ఈ సినిమా తర్వాత నేను చూసే విధానం మారుతుంది అని. వేణు గారిని చూడడం ఎలా మారిందో మా ఒపీనియన్, అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు మీ మీద కూడా ఈ సినిమా ఇంపాక్ట్ అలా ఉంటదేమో నాకు పర్సనల్ లిటరల్ అనిపించింది. మేబీ రాఘవం తర్వాత రాఘవం సినిమా యాక్చువల్లీ ఇది ఒరిజినల్గా అన్నది ఎవరు అంటే జీపై ప్రసాద్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు. సినిమా చూపించాను నేను ఆయనకి. ఆయన దగ్గరుండి సినిమాలో ఏమన్నా సార్ తప్పులుంటే చెప్పండి. సినిమా మొత్తం చూసినాక ఓసారి భోజనానికి వివాహ భోజనం దగ్గరికి వెళ్ళి లంచ్ చేస్తున్నాం. మాకు సపరేట్గా ఒక క్యాబిన్లో నేను, ప్రొడ్యూసర్ గారు, ఆయన ఇంకో ఫ్రెండ్ ఎవరో చేస్తున్నాం. నేను అక్కడ ఉన్న జనాలందరినీ చూస్తున్నాను. వాళ్ళు పాత పాటలు ప్లే చేస్తుంటారు ఆ రెస్టారెంట్లో. నేను ఊరిని అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అది ఆయన గమనించారు. వాళ్ళు ఒక కమెడియన్ ధనరాజ్ని ఇష్టపడి మూవీస్ అండ్ జబర్దస్త్ స్కిట్లు ఇవన్నీ చేసి ఒక కమెడియన్గా వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయారు. ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తూ రేపటి నుంచి నిన్ను చూసే కళ్ళు మారుతాయి, ఈ సినిమా రిలీజ్ అయినాక రెస్పెక్ట్ ఇస్తారు. హిట్ సినిమాలు చాలా ఉంటాయి ధనరాజ్, మనం అది హిట్ ఎలా అవుతుంది చెప్పలేము. రెస్పెక్ట్ వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఈ సినిమాకి ఆ రెస్పెక్ట్ ఉంది. నువ్వు అంత బాగా తీసావు సినిమాని ఆయన పొగిడినప్పుడు, అయ్యో ఈయన జీలో ఎన్నో సినిమాలు చూసేసింది, ఎన్నో సినిమాలు కొనేసి ఉన్న వ్యక్తి చెప్పారంటే, అట్లా ఒక్కొక్క ఫేజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ సార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు రావాలని నేను నిన్న మారుతి గారి దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేశాను. నీ సినిమా గురించి చాలా బాగా, నన్ను బాగా తీసేవంట కదా అన్నారు. సార్ థ్యాంక్స్ సార్, మీరు ఉన్న ఈ రాజాసాబ్ అడావుడిలో కూడా నా సినిమా గురించి మీరు వినే అంత టైం స్పెండ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెరీ హ్యాపీ అన్నాను. మన బ్రహ్మానందం గారి బర్త్డేకి వెళ్ళి ఆయన్ని కలిసి విష్ చేయడానికి వెళ్తే బాగా వచ్చిందంటే కదా నీ సినిమా, చాలామంది చెప్తున్నారు. అంటే ఒక మంచి సినిమా తీస్తే మౌత్ స్ప్రెడ్, అంటే నేను జనాల్ని ఎందుకు నమ్ముకున్నానంటే అందరూ ఆడియన్సే కదా, మనం కూడా ఆడియన్సే, తర్వాత టెక్నీషియన్ అయ్యాం మనం. ఓహో సినిమా బాగుంటే మనకు తెలియని పీపుల్ కూడా ఇంకొకరికి చెప్తారా, సినిమా బాగుంటే ఇంత స్ప్రెడ్ అవుతుందా అనే విషయం నాకు అర్థమైంది అనమాట. ఎస్ నైస్. సో బేసికల్లీ ఇప్పుడు సత్యరాజ్ గారు కానీ, కమలమ్మ గారు కానీ, మన సముద్రగని గారిని కానీ, ప్రమోదిని గారిని కానీ సెట్స్లో ఏదో ఒక పర్టికులర్ సీన్లో వాళ్ళు మాట్లాడే విధానంలో ఎక్కడో చోట మా నాన్నగారి పేరు చెప్పేసి సముద్రగని గారు, సత్యరాజ్ గారు. సముద్రగని గారిని చూసినప్పుడు సత్యరాజ్ గారు ఎప్పుడన్నా గుర్తొచ్చారని అడుగుతున్నా. ఏదో ఒక చిన్నప్పుడు చూసి కొన్ని ఉంటాయి కదా. ప్రతి సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చూసినప్పుడల్లా కూడా ఏదైనా అక్కడ ఏదైనా జరిగినప్పుడు అయ్యో మా ఫాదర్ ఉంటే నేను ఇలా చేసేవాడిని, అలాంటి థింగ్స్ గుర్తుకొస్తుంటాయి. మళ్ళీ ఆ సినిమా బాగా హంట్ చేయాలి, అలాంటి సినిమాలు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాగే సముద్రగని గారి కాలేజ్ దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. శివకార్తికేయన్ గారు దానిలో లాస్ట్ చూసినప్పుడు కూడా అయ్యో భలే ఉంది కదా క్యారెక్టరైజేషను అని అట్లా అనిపిస్తుంటుంది. మా అమ్మ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే నేను కమలమ్మ క్యారెక్టర్ని, మా అమ్మ క్యారెక్టర్ పేరు కమలమ్మ అయితే ఆ క్యారెక్టర్ని ప్రమోదిని గారికి అడాప్ట్ చేశారు. అంటే కొంతవరకు లిబర్టీ తీసుకుంటాం, కొంతవరకు ఆ న్యాచురాలిటీగా ఎలా చేయించాలి ఏంటి అని ఆవిడ అద్భుతం. ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను ఆవిడని చూసే కళ్ళు మారుతాయి. ఏదైనా రియల్ లైఫ్ సినారియో మీరు రియల్ లైఫ్లో చూసినవి, అంటే మీ లైఫ్లోనే కాదు, మీ ఫ్రెండ్ వాళ్ళ మదరో ఫాదరో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, అది బాగా కొంచెం టచ్ చేస్తుంది మీరు చూసినప్పుడు, మీరు విన్నప్పుడు, అదేమన్నా ఇందులో ఒక పర్టికులర్ సీన్లో అడాప్ట్ చేసుకుని తీసుకోవడం అంటే ఎక్కడో చోట మనం ఇన్స్పైర్ అయినయే పెట్టుంటాం, కానీ కథ మాత్రం ఇన్స్పిరేషన్ కాదండి. ఈ కథని ఎప్పుడైతే శివప్రసాద్ గారు నాకు చెప్పారో, చెప్పినాక ఇదేంటి ఇలా కూడా జరుగుతుందా ఫాదర్ సన్స్ మధ్య, ఇప్పటివరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ నేను చూడలేదే అని అనుకున్న తర్వాత కొంతమంది కథ చెప్పాం, ఒపీనియన్ తీసుకోవడం. వాళ్ళు పలానా చోట ఎక్కడో జరిగింది మాకు చెప్పారు, చెన్నైలో ఒక చోట జరిగింది మాకు చెప్పారు. ఇలా కూడా జరుగుతుందా అంటే అవును, ఎక్కడ జరిగింది అయితే మనం రాయలేము, ఎక్కడో ఎప్పుడో వినుంటాం, లేదా అది ఈ యూనివర్స్లో ఉంటేనే మనం రాయగలం. అవును, అది లేనిది ఏది మనం సృష్టించలేం.
కొన్ని స్కైఫై ఫిల్మ్స్ కానీ ఫ్యాంటసీ మూవీస్ కానీ ఇలాంటి కొన్ని చేయగలం, కానీ ఇలాంటి ఎమోషన్ కథ ఎక్కడో జరుగుంటుంది. కానీ రెగ్యులర్గా మీరు ఇప్పుడు వరకు అయితే ఖచ్చితంగా చూడలేదు. మీరు ఎప్పుడు ఈ సినిమాలో నాకు తెలుసులే ఇది జరుగుద్ది అనుకొని మీరు గెస్సే చేయలేరు. ప్రతి సెకండ్ హాఫ్ లాస్ట్ 25 minutes స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లిగా సీట్ నుంచి అలా ఎడ్జ్కి వస్తారు. మీరు ఏదో ఆపడానికి ట్రై చేస్తారు, మీరు అది ఆపలేరు. అందుకే రాము క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఉండేటువంటి తండ్రి క్యారెక్టరే. కానీ రాఘవ 100 కోట్ల ప్రజల్లో ఒకడు ఉంటుంది అలాంటి వాడు, అంటే ఆ క్యారెక్టర్ పట్టుకుంటాడు. అలా ఉండడు. మీరు సినిమా చూసినాక రాము లాంటి తండ్రి నాకు కావాలి, రాఘవ లాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదని మీరే అంటారు. అది నేను నమ్మాను, అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది.